ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తా ఉన్నాను బిడ్డలారా. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగా. ప్రతి దినము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు మీరు శ్రద్ధగా వింటున్నందుకు, మరి ఆత్మీయంగా మీరు అందరూ కూడా బలపరచబడుతున్నందుకు మరొక్కసారి మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను బిడ్డలారా. ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం. 119వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుదాం. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట చూడండి. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అని చెప్పి దేవుని సన్నిధిలో అతను అడుగుతూ ఉన్నాడు అనమాట. బిడ్డలారా, మనం కూడా ఇదే మాట మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట. ఆయన వాక్యము చేత మనం బలపరచబడాలి, ఆయన వాక్యము చేత మనం స్థిరపరచబడాలి, ఆయన వాక్యము చేత మనం బలాభివృద్ధిని అందాలి. దేవుని యొక్క వాక్యము ఎంతో శ్రేష్టమైంది అని చెప్పేసి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఎలా ఉంటున్నారంటే, కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు, కొంతమంది వాక్యం చదువుతారు కానీ ప్రార్థన చేయరు. ఇలా ఉంటుంది అనమాట. కానీ దేవుని యొక్క మాట ఏంటంటే చాలా శ్రేష్టమైంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని ఆయన వాక్యం చెప్తూ ఉంది కదా. ఈరోజు ఒక మనిషి భూమి మీద బ్రతకాలంటే మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి కాదు, కానీ ఒక మనిషి ఈరోజు లోకంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితులను తట్టుకొని ఒక స్థిరంగా నిలబడాలంటే ఆ మనిషికి, ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం బిడ్డలారా. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తారు, మందిరానికి వెళ్తారు, కానీ ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదవరు, దేవుని యొక్క వాక్యాన్ని చదవరు. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే బైబిల్ తీసుకెళ్తారు, ఆ చర్చిలో వాక్యం పాస్టర్ గారు చెప్తున్నప్పుడు చూస్తారు, మళ్ళా ఇంటికి వచ్చేసి బైబిల్ అలా పక్కన పెట్టేస్తారు, మళ్ళా సండే మందిరానికి వెళ్తారు. అలా ఉండేవారు చాలా మంది ఉంటారు, వాక్యానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం ఈరోజు నీ యొక్క పోర్షన్ ఏంటి, నువ్వేం చదివేవని చెప్పి మనం అడిగితే వాళ్ళ నోట నుండి ఏ మాట రాదండి. చాలా మంది ఎలా ఉంటారంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక వాక్యం చదువుకొని ఆ రోజు వెళ్ళిపోయే వారిగా ఉంటారు అనమాట. ఇక్కడ ఆ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచయ్యా అంటున్నాడు అనమాట. ఆయన వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు బలం కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారుల కన్నా మధురమైనది, దేవుని యొక్క వాక్యము రొట్టె వంటిది, దేవుని యొక్క వాక్యము పాల వంటిది, దేవుని యొక్క వాక్యము ఎంతో మనకు బలాన్ని ఇస్తుంది, దేవుని యొక్క వాక్యం మనకు శక్తినిస్తుంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క మాట మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ కనుక దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు మనం చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. ఉదయకాలము రాత్రి సమయంలోనే దేవుని యొక్క వాక్యం మనం చదవాలి. అలా చదువుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం చేత. చాలా మంది అంటారు, ప్రభువా నాతో మాట్లాడయ్యా అంటారు, కానీ ఎలా మాట్లాడితే దేవుడు నీతో అంటే, నీ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆయన వాక్యం చేత నిన్ను కరెక్షన్ చేస్తాడు, ఆయన నీలో ఉన్న తప్పులు చూపిస్తాడు, నీలో ఉన్న లోపాలు చూపిస్తాడు, నిన్ను సరి చేస్తాడు, సరిదిద్దుతాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న లోపాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనకి ఒక దిక్సూచి లాంటిది, ఆ వాక్యం మనకి ఎక్స్రే లాంటిది, ఆ వాక్యం మనకి స్కానింగ్ లాంటిది. దేవుని బిడ్డలారా, మనలో ఏ లోపమన్నా, చిన్న లోపమన్నా సరే ఈరోజు టెస్ట్ చేస్తే ఎలా తెలుస్తుందో, దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు కూడా నీలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా ఆయన సరిచేసే దేవుడై ఉన్నాడు బిడ్డలారా. కనుక ఆయన అంటున్నాడు, ప్రభువా నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు ప్రభువా అంటున్నాడు అనమాట. దేవుని మాట నీ మనసులో పెట్టుకోవట్లేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు దూరం పెట్టేశావు, దేవుని యొక్క వాక్యాన్ని దూరం పెట్టేశావు బిడ్డారా.
మరొక్కసారి దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొక్కసారి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఎక్కడుండి నువ్వు ఈ మాటలు వింటున్నావు, ఏ కండిషన్లో ఉండి ఈ మాటలు వింటున్నావు, ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావు, నీ మనసు బరువెక్కిందా ఈరోజు? ఒకవేళ అలసిపోయిన వాడిగా ఉన్నావా, మరి భారంతో ఉన్నావా, కృంగిదలతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, దేవుని యొక్క వాక్యము తీసి చదువు, నీ ప్రాణానికి నెమ్మది కలుగుతూ ఉంటుంది బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం చదువు, నీ మనసుకు నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము చదువు, నీ ప్రాణం తెప్పరిల్లుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము చదువు, నీ చుట్టూ అలుముకున్నటువంటి కారు మబ్బులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని దేవుడు నీ కుటుంబానికి నీకు అనుగ్రహించిన ఉన్నాడు. దేవుని పెట్టారు కనుక ఆయన మాట నువ్వు చేత్తో పట్టుకో, దేవుని మాట నమ్ము. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు ప్రభు అని భక్తుడు ప్రార్థన చేసినట్టుగా నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేయి. యేసయ్యా, నీ వాక్యం చేత నన్ను బలపరచు, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు, నీ వాక్యం చేత నాతో మాట్లాడు, నీ వాక్యం చేత నన్ను సరిచే ప్రభు అని దేవుని వద్దకు వెళ్ళి నువ్వు అడిగితే దేవుడే నీకు తప్పని సహాయం చేస్తాడు. ఇట్లారా ఎంతో ఓపిక ఈ మాటలు వినండి. మరొకసారి చేస్తాను ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడికి మాటలు పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆయన. మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాను. ఎవరు నీ వాక్యానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు, ఎవరు నీ వాక్యానికి నాయనా అయ్యా చదవకుండా నాయనా ఎవరు దూరంగా వెళ్ళిపోయారో మరొక్కసారి మమ్మల్ని అందరినీ కూడా సరిచేస్తూ ఉన్నావు ప్రభు, నీకు వందనాలు. నీ వాక్యానుసారంగా జీవించడానికి, నీ వాక్య ప్రకారంగా బ్రతకటానికి, నీ వాక్యము చేత వారు స్థిరపరచబడటానికి నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాయన ఉదయకాలమే లేచి ప్రార్థన చేసి వాక్యాన్ని చదివేవారుగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా అయ్యా వారిని లేవనెత్తమని వేడుకొచ్చున్నాను, బలపరచమని వేడుకొచ్చున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ దిన దీవెనల చేత నింపమని వేడుకొచ్చున్నాను. ఈ దినముని యొక్క కృపతో నింపమని వేడుకొచ్చున్నాను, బలముతో నింపమని వేడుకొచ్చున్నాను. నీ హస్తాన్ని చాపి బలపరచమని వేడుకొచ్చున్నాను. మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. కృష్ణందు ప్రియులారా, మరి ఈ దినము మ్యారేజ్ డే పార్టీ చేసుకుంటున్నటువంటి వారికి మరొక్కసారి మరి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం దయాకిరీటం దేవుడు మీకు ధరింపు చేశాడు. ఈ సంవత్సర కాలం అంతా ఆయన కృపా కాపుదలు మీకు తోడైంది కాక. మాటలు వింటున్న మీ అందరికి కూడా మరి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సహాయం మనందరికీ అనుగ్రహించబడింది.